హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మతో మీ ఫన్నీలకి. ఇది మన హెయిర్ కేర్ సిరీస్లో సెకండ్ వీడియో అండి. సో ఇక్కడ నేను ఏం ప్రిపేర్ చేస్తున్నా అంటే ఫ్లాక్స్ సీడ్స్ జెల్ విత్ రోజ్మెరీ లీవ్స్ అనమాట. సో ఫ్రెష్ లీవ్స్ నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను. సో ఇప్పుడు ఎక్కడ చూసినా రోజ్మెరీ లీవ్స్ హెయిర్ కేర్లో మెయిన్ రోల్ అండి. సో బెనిఫిట్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. సో ఇక్కడ నేనైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేనైతే ఒక బౌల్లోకి 2 పెద్ద గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను. 2 పెద్ద గ్లాసులు వాటర్ వేసుకున్నాను. సో నా హెయిర్ లెంత్కి సరిపడా నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను క్వాంటిటీ. సో ఆ ఫ్లాక్స్ సీడ్ జెల్స్ కప్లో పెట్టుకున్నాను కదా, సో అవి అందులో వేసేసాను. అలానే రోజ్మెరీ లీవ్స్ని కట్ చేసి చిన్న చిన్న పీసెస్గా వేస్తున్నాను. సో అది ఒక 4 to 5 మినిట్స్ బాయిల్ అవ్వాలి. అండ్ ఫ్లేమ్ అనేది మనము లో టు మీడియం అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. సో ఇలా ఉడుకుతూ ఉంది కదా, స్మెల్ అయితే చాలా బాగుంటుందండి. ఎంత బాగుంటుందంటే మన ఇల్లు మొత్తం ఆ స్మెల్ వస్తుంది. నాకు ఈ స్మెల్ అంటే చాలా ఇష్టం. సో ఇక్కడ నేను ఒక స్పూన్తో తిప్పుతూ ఉన్నాను. ఆ జెల్ ఫామ్లో రావాలండి. ఆ వాటర్ అనేది ఉడికి దగ్గరికి వచ్చి జెల్ ఫామ్లో రావాలి. చూసారు కదా, కన్సిస్టెన్సీ చెక్ చేస్తూ ఉండాలి, తిప్పుతూ ఉండాలి. ఒకవేళ వాటర్ తక్కువ అయినట్టుంటే కింద అడుగు పట్టేస్తుంది. సో అలా కాకుండా మధ్య మధ్యలో మనం తిప్పుతూ ఉంటే మనకు తెలుస్తుంది. సో మీరు ఇప్పుడు స్పూన్కి చూస్తున్నారు కదా, జెల్ లాగా అంటుకుంటుంది. సో అలానే వేలితో టెస్ట్ చేస్తున్నాను. ఓకే, నాకు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. మరీ థిక్గా అవుతుందండి ఆరే కొద్దికి. సో మనం అది మోడరేట్గా చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఫిల్టరు అలా ఏమీ కాకుండా ఈజీ మెథడ్ అనమాట. వేస్ట్ అవ్వకుండా డైరెక్ట్గా ఒక కప్పులోకి వంపేసుకుంటున్నాను. వంపేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. ఒక 5 మినిట్స్ అలానే ఉంచేస్తాను. ఆల్రెడీ జెల్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేసి ఒక 10 to 15 మినిట్స్ వదిలేసాను. తర్వాత ఒక 5 మినిట్స్ ఆ జెల్ని అలానే వదిలేస్తే కప్లో వేసుకున్న తర్వాత కూడా చూడండి అలా థిక్ కన్సిస్టెన్సీ అవుతుంది. సో ఇక్కడ నేనైతే హెయిర్ని చిక్కు తీసేసుకున్నాను మొత్తము. సో ఇప్పుడు ఇలా అప్లై చేస్తున్నాను లేయర్స్గా. సో కొంచెం అది జెల్ అనేది థిక్గా ఉంటుంది, మధ్య మధ్యలో పడుతూ ఉంటుంది. కాబట్టి ఓల్డ్ కుర్తీస్ కానీ, ఓల్డ్ టీషర్ట్స్ కానీ, ఓల్డ్ నైటీస్ కానీ ఏమైనా వేసుకొని అప్లై చేసుకోవడం మంచిది. అండ్ నేనైతే బయటే పెట్టేసుకుంటున్నాను. సో ఇంట్లో అంతా కొంచెం మెస్సీ అవ్వకుండా. సో ఈ ఫ్లాక్స్ సీడ్స్ జెల్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. అండ్ ఇది ఫ్లాక్స్ సీడ్స్ జెల్లో హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది, మాయిశ్చరైజింగ్ని ఇస్తుంది. అండ్ ఈ డ్రైనెస్ ఉంటుంది కదా, ఇది బాగా రెడ్యూస్ అవుతుందండి. సో ఇందులో ఎక్కువగా ఏముంటాయంటే ఫైబరు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల హెయిర్కి మంచి స్ట్రెంగ్త్ని ఇస్తుందండి, మంచి బలాన్ని ఇచ్చి హెయిర్ గ్రోత్ని కూడా పెంచుతుంది. అండ్ రోజ్మెరీ లీవ్స్ గురించి ఇంక చెప్పనవసరం లేదు. ఆల్రెడీ సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుందని. అండ్ ఇంకా రోజ్మెరీతో ఆయిల్స్, రోజ్మెరీ వాటర్స్ ఇలా కంబైన్ చేసుకొని కూడా యూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే అప్లై చేసుకున్న తర్వాత ఒక 30 to 40 మినిట్స్ వదిలేస్తున్నాను డ్రై అవ్వడానికి. సో వదిలేసిన తర్వాత మామూలు ప్లెయిన్ వాటర్తో హెయిర్ వాష్ చేసుకున్నానండి. సో హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత నా హెయిర్ అనేది షైనీగా, స్మూత్గా, చాలా సాఫ్ట్గా ఉంది. సో బయట కూడా చూపిస్తున్నాను, చెక్ చేయండి. సో ఈ జెల్ని వేవీ హెయిర్ ఉన్నవాళ్ళు, కర్లీ హెయిర్ ఉన్నవాళ్ళు యూస్ చేసినట్లయితే చాలా సాఫ్ట్ అవుతుందండి. అండ్ దీన్ని 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఆల్. మీరు కూడా యూస్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియచేయండి కమెంట్స్ రూపంలో. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.